ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలారా, దేవుని వాక్య భాగంలోంచి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుట నీ బాల్యము నుండి నీకు వాడుక. సో చాలు, ఇటువైపు చూడండి. ఇర్మియా గ్రంథంలో రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంట చెప్పండి? క్షేమకాలంలో మాట్లాడతాడు. మనిషికి 4 దశలు ఉన్నాయి. ఎన్ని చెప్పండి? ఎన్ని? బాల్య దశ, యవన దశ, నడిప్రాయము, వృద్ధాప్యం. ఈ 4 దశల్లో దేవుడు ఎప్పుడైనా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మనకు చాలిన దేవుడు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నీ క్షేమకాలంలో నీతో మాట్లాడి తిని నీవు నా మాట విననందున వినలేదు. ఏ కాలంలో మాట్లాడాడు దేవుడు చెప్పండి? ఎప్పుడు? క్షేమకాలంలో, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని నీకున్నప్పుడు, దేవుని ప్రేమించవలసిన సమయంలో, దేవుని మాట వినవలసిన సమయంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడే, కానీ నువ్వు ఆయన మాట వింటలేదు. బిడ్డలారా, ఆయన బాలుడిగా ఉన్నప్పుడు మాట్లాడతాడు, యవన దశలో మాట్లాడతారు, నడిప్రాయం దశలో మాట్లాడతారు, వృద్ధాప్యంలో మాట్లాడతాడు. ఆయన ఎప్పుడైనా మాట్లాడతాడు ఆయన. కానీ మానవునికి ఉన్న స్వభావం ఏంటో తెలుసా? ఆయన మాట వినకపోవటం. సోదరుడా, సోదరి, నీతో దేవుడు పలుసార్లు మాట్లాడాడు. పలుసార్లు నీతో మాట్లాడాడు దేవుడు. కానీ ఆయన మాట వినకపోవట ఎప్పటి నుంచి వాడుక? బాల్యము నుండి. బాల్యము నుండి దేవుని మాట వినిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు కోకొల్లలుగా కోట్ల మంది లోకంలో ఉన్నారు. కానీ బాల్యములో దేవుని మాట విన్న వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? బాల్యములో దేవుని మాట విన్నవాళ్ళు. అవును బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే ఓ చక్కని మాట మనకు దొరుకుతుంది. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అమ్మా, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. వినండి, ఆ దినములలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవటము అరుదు. ఎక్కడో ఒక చోట, ఎక్కడో. కానీ ఆ దినాలలో షిలోహులో ఉన్నాడు ఒక బాలుడు. ఆ బాలుడు ప్రవక్త అయిన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి పరిచర్య చేస్తున్నాడు. దేవునికి పరిచర్య చేస్తున్నాడు. అంతేకాదు బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవా మందిరములో, దేవుని మందిరములో దీపము ఆరిపోక ముందు సమూయేలు దేవుని మందసమును
యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలుతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిచర్య చేస్తుంటే నువ్వు బాల్య వయసులో ఉండగానే దేవుడు నీతో మాట్లాడతాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. బాల్యములోనే, పిల్లల వయసులో, చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుని మందిరంలో పరిచర్య చేస్తుంటే, ప్రసంగం చేస్తుంటే కాదు బిడ్డలారా మాట్లాడే దేవుడు. వాక్యం చెప్పేవారితో మాట్లాడటం కాదు దేవుడు. దేవుని మందిరంలో చీపులు పట్టుకుని ఊడ్చేవారితో దేవుడు అందరూ మాట్లాడతాడు. అది పరిచర్య. మందిరంలో కుర్చీలేసి కుర్చీలు తుడిస్తే అది పరిచర్య. మందిరం ఊడిస్తే పరిచర్య. పాత్రలు కడిగితే పరిచర్య. పాట పాడితే పరిచర్య. వాక్యం చదివిన పరిచర్య. స్తుతులు చెప్పిన పరిచర్య. కానీ మన పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? ఏమి నేర్చుకుంటున్నారు? సమూయేలు షిలోహులో దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్నాడని తాను మొదలుకొని బెర్షెబా వరకు తెలిసిందంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ మొదలుకొని? దాను మొదలుకొని బెర్షెబా వరకు తెలిసిందంటే ప్రజలందరికీ బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడని. బిడ్డలారా, దైవజనుడికి పరిచర్య చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు. మందిరములు పరిచర్య చేస్తే ఎవరికి చేసినట్టు? దేవుడికి చేసినట్టు. శనివారం, ఆదివారం, బుధవారం, శుక్రవారం పిల్లల్ని ప్రోత్సహించి అమ్మా వెళ్ళండి, వెళ్ళి మందిరం ఊడ్చి కుర్చీలు సర్దిరండ్రా అని ఏ తల్లి అయితే పిల్లల్ని ప్రోత్సహించి పంపిస్తుందో ఆ పిల్లలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్లు. చాలా మందికి వాక్యం అర్థం కావట్లేదండి. వాక్యం అర్థం కాదు. మేము ఎంతటి వాళ్ళమి మందిరంలో పరిచయం చేయటానికి? మేము ఏ పాటి వాళ్ళమి? మా పిల్లలు ఏ పాటి వాళ్ళు? నో. సమూయేలు ఏ పాటి వాడు చెప్పండి? సమూయేలు ఏ పాటి వాడండి? యాజకత్వ వంశంలో పుట్టాడా? రాజుల వంశంలో పుట్టాడా? సమూయేలండి రాజుల వంశంలో పుట్టాడా? లేకపోతే యూదుల నాయకత్వం కలిగిన యాజకుల వంశంలో పుట్టాడా? ఎక్కడో పుట్టాడు సమూయేలు. కానీ ఆ సమూయేలు యాజకుడైన ఏలీ దగ్గర పరిచర్య చేస్తూ ఉంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అతడు చేసే పరిచర్య యెహోవాకు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలోకి రాగానే నలుదిక్కులు పారదూసుకోవాలి. మందిరం ఎలాగుంది? మందిరం ఎలాగుంది? శుభ్రంగా ఉందా లేదా? పరిశుద్ధంగా ఉందా లేదా? మందిరంలో ఏమన్నా ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, సండే కొంతమంది తల్లులు పెట్టుకోరు, కానీ పిల్లలకి మాత్రం ఇన్ని పూలు పెడతారు. ఎడదాకా పెట్టచ్చు, తప్పులేదు. తల్లులు పెట్టుకోరు, పరిశుద్ధత కలిగి ఉంటారు, పిల్లలకి పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? మందిరంలో కూర్చుంటే వెనకున్నాము ఒక్కొక్కటి పీకి చింపి అక్కడ వేస్తుంది, ఒకటి పీకి చింపి అక్కడ వేస్తుంది. మందిరం అయ్యేసరికి ఈ తల్ల పూలు సగం మందిరంలోనే ఉంటాయి. మల్లెపూలు కావచ్చు, కనకాంబరాలు కావచ్చు, ఏకాంబరాలు కావచ్చు, మొత్తం మీద ఉంటాయి. అన్ని కూడా మందిరం అంతా ఇక్కడ స్టార్ట్ అయితే ఆ చివరి వరకు ఉంటాయి మందిరంలో. ఈ సైడ్ చూస్తే చాక్లెట్ లేకపోతే బిస్కెట్లు సంథింగ్, మా పిల్లలే కావచ్చు, వేరే పిల్లలే కావచ్చు, ఇవన్నీ కూడా ప్రార్థన అయ్యేసరికి మందిరం అంతా కూడా ఇవన్నీ ఉంటాయి. మందిరం ప్రార్థన అవ్వగానే అందరూ వెళ్ళిపోయినా మందిరం ఊడిచి ఎత్తిపోసి వెళ్ళేది ఆ తల్లి. ఏది రాట్లా? మనం ఏం చేద్దాం?
పోనేములే ఆయన చేస్తుందని ఇప్పుడు చేయట్లేదని ఎవరన్నా బాధ్యత తీసుకుంటున్నారా? తీసుకోరు. ఏమీ లేదు, రావటం కూర్చోటం హాయిగా వాక్యం వెంట వెళ్ళిపోవటం. బిడ్డలారా, అది కాదు కావాల్సింది. మందిరములో నీవు పరిచర్య చేస్తే నీ పరిచర్య ధర్మమును మరిచిపోవటకు నా దేవుడు అన్యాయస్తుడు కాదు. స్తోత్రం చెప్పండి. అన్యాయస్తుడు కాదు. నువ్వు పరిచర్య చెయ్యి. ఏలి యెహోవా ఎదుట ఏం చేశాడు? ఏలి ఎదుట సమూయేలు దేవునికి పరిచర్య చేశాడు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? బాలుడిగా ఉన్నప్పుడే. కానీ ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నీ క్షేమ కాలములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు మాట విన్నావు? సమూయేలు దేవుని మాట విన్నాడు కదా. పోనేమన్నా తల్లి రోజు అయ్యా ప్రవక్త దగ్గర ఉంటున్నావు, దైవజనుడి దగ్గర ఉంటున్నావు, అయ్యా జాగ్రత్తగా ఉండయ్యా, లోబడి ఉండయ్యా, దేన మనసు కలిగి ఉండయ్యా, అయ్యా చక్కగా ఉండయ్యా అని ఏమన్నా చెప్తుందా? లేదే. ఏలి ఎదుట సమూయేలు చక్కగా 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 పరిచర్య చేయటము నేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నేర్చుకున్నాడు. పరిచర్య నేర్చుకున్నాడు. బిడ్డలారా, అలా పరిచర్య చేస్తా ఉంటే దేవుడు ఆ పరిచర్యలో నమ్మకత్వాన్ని చూసి యెహోవా మందిరములో దీపస్తంభము దగ్గర దీపము ఆరిపోకమునిపే సమూయేలు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలీ కొడుకులు ఎక్కడున్నారు? ఏలీ కొడుకులు బాల్యం నుండి దేవుని మాట విన్నారా? వినలేదు. ఒక యాజకుడి పిల్లలండి, మందిరములో ఉండి యాజక ధర్మం జరిగించవలసిన పిల్లలు. తండ్రి తరువాత యాజకత్వ బాధ్యతను తీసుకోవలసిన పిల్లలు మందిరం బయట రోడ్ల మీద తిరుగుతున్నారు, చెడిపోయి. కానీ సమూయేలు మందిరములోనే ఉంటూ పరిచర్య చేస్తూ, మందిరములో ఉంటూ సాపలేస్తూ, మందిరములో ఉంటూ ఊడుస్తూ, దైవజనుడు ప్రవక్త ఏలీ దగ్గర, యాజకుడైన ఏలీ దగ్గర ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తూ. ఏలీ లేవలేకపోతే కాస్త వాటర్ తీసుకొచ్చి ఇవ్వటం, కాస్త భోజనం తీసుకొచ్చి ఇవ్వటం, అన్ని పరిచర్యలు అలాగ చేస్తా ఉంటే బిడ్డలారా, దేవుడు సమూయేలు మీద దృష్టి పెట్టాడు. వెరీ గుడ్. అద్భుతం ఏంటో తెలుసా? చూడండి, దేవుడంట హన్నాకు సొంత లేకుండా చేశాడు. ఉందా బైబిల్లో? హన్నాకు సొంత లేకుండా చేస్తే హన్నా యెహోవా మందిరములోనికి వెళ్ళి ఆసనం మీద తలపెట్టి ఏడ్చింది. అసలు దేవుడేమో సొంత లేకుండా చేసేసాడు. అంటే చెప్పండి, బిడ్డలు లేకుండా పుట్టకుండా ఆపేశాడు దేవుడు. కానీ హన్నా ఒక నిర్ణయం తీసుకుంది. ఏమైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకుని వచ్చి షిలోహు మందిరములో ఏడుస్తూ, హృదయాన్ని కుమ్మరిస్తూ ఏడుస్తూ ఉంటే ఆ ప్రార్థన, ఆ ఏడుపు దేవుని హృదయాన్ని మార్చేసింది. సపన కూడా ప్రభుని భయపరచండి. మార్చేసింది. నీకేదన్నా చెయ్యను అని దేవుడంటే అదే దేవుని చేత ఆ పని చేయించుకోగలిగిన దమ్ము నీ దగ్గర ఉందా? నీకేదన్నా ఇవ్వను అని దేవుడంటే అదే దేవుని ద్వారా నువ్వు పొందుకోగలిగిన ప్రార్థన శక్తి నీ దగ్గర ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలి. ఏ దేవుడైతే హన్నాకు సొంత లేకుండా చేశాడో అదే దేవుని మందిరంలోకి వెళ్ళి, అదే దేవుని పాదాల మీద పడి, అదే దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుని, అదే దేవుని దగ్గర ప్రమాణం చేసుకుని ఒక ప్రతిష్టత కలిగిన హృదయముతో, అయ్యా
నీవు గాని నాకు ఒక్క మగ బిడ్డనిస్తే, ఒక కొడుకునిస్తే మరల వాడిని నీకే ఇచ్చేస్తా. ఆ సమర్పణకి, ఆ తీర్మానానికి దేవుడు ఆనందించి ఏం చేస్తుందో చూద్దాం అన్నని కొడుకును ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. కానీ అన్న పాలు విడిచిన వెంటనే ఆలస్యం చేయకుండా ఏ మొక్కుబడైతే చేసుకుందో మందిరములో, అదే మందిరంలోకి తీసుకెళ్ళన్న బిడ్డను విడిచిపెట్టి మరలా సంవత్సరం వరకు ఆ బిడ్డ వైపు చూడలే. హాస్టల్లో ఉంటే పేరెంట్స్ సండే వస్తుంది కదా, మంత్లీ ఉంటాయి. ఒక నెలలో కానీ వెళ్ళకపోతే పోను, అమ్మ మీరు రాలేదేంటి మొన్న పేరెంట్స్ సండేకి? అందరూ వచ్చారు, నేను ఒక్కడినే అలా కూర్చున్నా అంటే ఇక అమ్మకి నాన్నకి ఇక్కడ మనం వెళ్ళకపోయామే. కానీ సమూయేలు మందిరంలో విడిచిపెడితే ఆ హన్న గాని తన పెనిమిటి అయినా, చెప్పాలి మీరు, హన్నా గాని తన పెనిమిటి అయినా ఎల్కానా గాని సంవత్సరం వరకు మందిరానికి వెళ్ళా. సంవత్సరానికి సమూయేలు బర్త్డేకి ఓ మంచి విచిత్రమైన అంగి కుట్టించుకుని, మంచి పిండి వంటలు చేసుకుని, కావలసిన అన్ని సిద్ధం చేసుకుని, సంవత్సరం తరువాత శిలోకు మందిరానికి వస్తే ఆ బిడ్డ దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూసి తల్లి ఆనందించింది. దేవా, నా గర్భాన్ని మూసిన మరలా నువ్వే తెరిచావు, ఆ బిడ్డనిచ్చావు అయ్యా, వాడు నీ ఎదుట పరిచర్య చేస్తున్నాడు అని ఆ తల్లి తండ్రి సంతోషించి ఆ బిడ్డకి తీసుకొచ్చిన భోజన పానీయాలు పెట్టి మరలా వెళ్ళిపోతే, మరలా సంవత్సరం వచ్చేంత వరకు ఆ బిడ్డ దగ్గరికి రాలే. మరి మన ప్రేమ ఎక్కువ అన్నా ఎల్కానా ప్రేమ ఎక్కువ? చెప్పండి, మన ప్రేమ ఎక్కువ అన్నా ఎల్కానా ప్రేమ ఎక్కువ? సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళినా వాళ్ళ ప్రేమ అద్భుతమైంది. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ ప్రయోజకుడు అవ్వాలంటే, ఆ బిడ్డ ఎదిగి దేవుని మందిరములో పరిచర్య చేస్తూ దేవుని మందిరములో యాజకత్వం జరిగించాలంటే ఆ బిడ్డ కొరకు తల్లి ఇంటి దగ్గర ఉండి ప్రతి దినము చేతులెత్తి ప్రార్థన చేస్తుంది. నేనంటాను, ఆ తల్లి ప్రార్థనే దేవుని మందిరములో సమూయేలును యాజకునిగా చేసింది. దేవుని స్తోత్రం. బిడ్డలారా, ఆ తల్లి ప్రార్థనే సమూయేలును ప్రవక్తగా చేసింది. ఆ తల్లి ప్రార్థనే యాజకుడుగాను, నాయకుడుగాను, దీర్ఘదర్శిగాను చేయటానికి గల కారణం, ప్రవక్త అవడానికి గల కారణం తల్లి ప్రార్థన చాలా అవసరం. ఒక బిడ్డ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఫౌండేషన్ తల్లిదండ్రుల ప్రార్థన చాలా అవసరం. బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, బిల్లి గ్రాహం అయ్య గారు వాక్యం చెప్తా ఉంటే, వాక్యం చెప్పినంత సమయం, 1 గంటన్నర వాక్యం చెప్పారనుకోండి, ఆ గంటన్నర ఆ స్టేజీ కింద 100 మంది దైవజనులు చేతులెత్తి ప్రార్థన చేస్తారు. 100 మంది దైవజనులు స్టేజీ కింద ఉండి మోకాళ్ళు వచ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే, అయ్యా నీ దైవజనుడు వాడుకో ప్రభు అంటే, ఆ దైవజనుడు ఆ ప్రభావం చేత దైవజనుడు ప్రార్థన, దైవజనుడు విశ్వాసం, భక్తి ఎంత గొప్పదో తెలుసా? ఆయన 24 లక్షల మందికి బాప్తీసం ఇచ్చారంట. ఎంతమందికి? 24 లక్షల మందికి బాప్తీసం ఇచ్చారంట.
డాక్టర్ బిల్లీ గ్రాహం అయ్యగారు. ఓ ఫుట్బాల్ ప్లేయర్ అయినా ఫుట్బాల్ అద్భుతంగా ఆడేవాడు. అలాంటి వ్యక్తిని ఫుట్బాల్ మంచి చమత్కారంగా ఆడుతున్నాడు, నా సేవ కూడా ఇలాగే చేస్తాడని దేవుడు బిల్లీ గ్రాహం గారి సేవ కొరకు మార్చుకున్నాడు. అలాగే చేశాడు అద్భుతంగా. బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నామంటే నేను మీకు ఏ ఊరు పరిచర్యకి వెళ్తున్నా గ్రూపులో పెడతా. అవును కదా, చూస్తున్నారు. గ్రూపులో ఎందుకు పెడతానో తెలుసా? నా బిడ్డలు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, ఆ దినం కొరకు ప్రార్థన చేస్తారండి. అయ్యా, మీ సేవకుడు ఆ గ్రామంలో నిలబడినప్పుడు అద్భుతంగా వాడుకొని అయినా, మీ దాసుని బలంగా వాడుకొని అయినా, మీ దాసుని నోట నుంచి వెళ్ళే మాటలు ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు, ఆ దైవజనుడి కుటుంబానికి మేలు కలుగునట్లు చేయండి. ఆత్మీయ బిడ్డలు ప్రార్థన చేస్తారని అవన్నీ కూడా నేను గ్రూపులో యాడ్ చేసి పంపిస్తుంటాను. మరి ఎవరు చేస్తున్నారు ఏంటో నాకు తెలియదు. ఇట్లరా కావాలి, వెనక సపోర్ట్, దైవజనుడికి సపోర్ట్ కావాలి, సంఘానికి సపోర్ట్ కావాలి. అయ్యా, ఆ బిడ్డలు పరీక్ష రాస్తున్నారు నాన్న, 10th రాస్తున్నారు, కొంతమంది ఇంటర్మీడియట్ రాస్తున్నారు, కొంతమంది డిగ్రీ పరీక్షలు రాస్తున్నారు. నాన్న, అయ్యా, బిడ్డలు పరీక్ష రాసి ఆనందించి సంతోషించాలి, కానీ పిల్లలు ఎవరు బాధపడకూడదు అయ్యా అని ఇక్కడ ఈడ్చి ప్రార్థన చేస్తాం. నాన్న, పిల్లలెవరూ బాధపడకూడదు అయ్యా, పిల్లలందరూ పాస్ అవ్వాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సంఘ క్షేమం కోరి ప్రార్థన చేయాలి, పిల్లల క్షేమం కోరి ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? బాల్యము నుండి దేవుని మాటలు వాళ్ళు వినాలి, బాల్యము నుండి దేవుని సన్నిధిలో పెరగాలి, బాల్యం నుండి వాక్యములో పాటల్లో పెరగాలి పిల్లలు. బాల్య వయసు నుంచి ఏ పునాది అయితే వారి జీవితంలో పడుతుందో ఆ పునాది అద్భుతం. దైవజనులు జయరాజయ్య గారు మంచి సాక్ష్యం చెప్తారు. 10th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఆయన కోటాలకు వెళ్ళాడంట. 10th ఎగ్జామ్ జరుగుతుంది, కోటాలకు వెళ్ళి వచ్చాడంట. మళ్ళీ తెల్లారి ఎగ్జామ్ రాసి వచ్చాడంట. తెల్లారి మరలా కోటాలకు వెళ్ళాడంట. మరలా వచ్చి ఎగ్జామ్ రాశాడంట. అందరూ అనేవాళ్ళంట, స్నేహితులు, ఫ్రెండ్స్, ఇంత టెన్షన్లో మేము పరీక్షలు రాస్తుంటే నువ్వేంటయ్యా ఎలా వెళుతున్నావు, చదువుతున్నావా అంటే, నా ఆధారము నా దేవుని స్తోత్రం. 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంట దైవజనుడు. అద్భుతంగా ఇది చదివి ఈ రోజున తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండి, యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయినా అద్భుతంగా వాక్యం చెప్తాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. అద్భుతంగా వాక్యం చెప్తాడు. ఎబ్రోన్ సహవాసంలో అంతే. ఆ సంఘంలో కొంతమంది విశ్వాసులు, యవనస్తుల పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు, వాళ్ళు కూడా కొన్ని ఎగ్జాములకి వాళ్ళు కూడా ప్రిపరేషన్ లేదు, ఏమీ లేదు. కోటాలకు వెళ్ళి పరిచర్య చేసి, మందిరంలో పరిచర్య చేసి, ఆ దినమంతా పరిచర్య చేసి, మరి రాత్రి ఏం చదువుతారో తెలియదు, తెల్లారి మరలా ఎగ్జామ్కి వెళ్ళి ఆ సేవకుడు దేవుని పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలందరూ పాస్ అయ్యే వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు, అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి ఎంతమంది ఉన్నారంట. సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉంటారు. ప్రార్థన అవసరం, తల్లిదండ్రుల ప్రార్థన అవసరం పిల్లలకి, దైవజనుడి ప్రార్థన అవసరం పిల్లలకి. ఇట్లా మీరు ఇది అనుకుంటున్నారేమో. యెర్మీయా ప్రవక్త అంటున్నాడు, నీ క్షేమ కాలంలో నీ దేవుడు మాట్లాడితే నువ్వెందుకు ఆయన మాట వినకపోవుట బాల్యము నుండి వాడు అలవాటు అయిపోయింది. మందిరానికి రారు, సండే స్కూల్కి రారు, యవనస్తుల కూటానికి రారు. సండే స్కూల్ డొమ్మ, యవనస్తుల కూటం డొమ్మ. ఇంకా నువ్వు దేవుని మాట ఎక్కడ వింటున్నావు? ఒక ఆయనకి 2 కొడుకులు. చిన్న కుమారుడు
తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తి పంపకం చేసుకుని ఆస్తి తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? దూరదేశం వెళ్ళిపోయాడు. రైట్, దూరదేశం వెళ్ళిపోయి మంచి వ్యాపారం చేశాడు కదా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. ఏ వ్యాపారం చేశాడు చెప్పండి? వ్యాపారం ఆడు మంచి వ్యాపారం చేస్తే బాగానే ఉండేది, కానీ ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం. దుర్వ్యాపారం చేసేవాడికి లాభం వస్తుందా? రాదు. అంటే పోతున్నా కానీ పేకాట ఆడతాడు, పోతున్నా కానీ పేకాట ఆడతాడు, పోతున్నా కానీ పేకాట ఆడతాడు. ఆరోగ్యం పాడవుతున్నా సిగరెట్లు తాగుతాడు, ఆరోగ్యం పాడవుతున్నా సుట్లు తాగుతాడు, ఆరోగ్యం పాడవుతున్నా బిడియలు తాగుతాడు. ఏ రోగం వచ్చినా, ఈ శరీరం మీద ఏ రోగం దాడి చేసినా, ఎంత కొంగ తీసినా సిగరెట్లు మానడు, బీడీలు మానడు, చోట్లు మానడు. అది దుర్వలొట్టు. నీ శరీరాన్ని పాడు చేసేది, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేది, నీ అవకాశాన్ని పాడు చేసేది. యవనస్తుడు రాజకుమారుడు దుర్వ్యాపారం చేశాడు. బంగారం పోయింది, డబ్బు పోయింది, గుర్రం పోయింది, అన్ని పోయింది. చివరికి మిగిలింది వాడే. బిడ్డలారా, దుర్వ్యాపారం వల్ల లాభం ఉండదు కానీ నష్టమే. దుర్వ్యసనాలండి. మాట విన్నాడా? తండ్రి మాట ఏ వయసులో? యవన వయసులో తండ్రి మాట వినలేదు. యవన ప్రాయములో తండ్రి మాట ధిక్కరించలేడు, తోలనాడి వెళ్ళిపోయాడు. వెళ్ళి దుర్వ్యాపారం చేసి వేశ్యలతో తిరిగి పాడైపోయి అన్ని పోయింది. దేవుని మాట వినకపోతే, తండ్రి మాట వినకపోతే జరిగేది అది. ఈరోజు ఎంతమంది లేరండి బాల్య వయసులో దేవుని మాట వినకుండా, యవన వయసులో దేవుని మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వాళ్ళ జీవితం ఏంటి? యవన వయసులోనే తాగి 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 తాగి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం ఉన్నాడు కదా, అయ్యో ఉపదేశకుల మాట నేను ఎందుకు వినలేదు. సమాజం మధ్యలో ఉన్నాను, సంఘం మధ్యలో ఉన్నాను, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే వెడమాయను, కొంచెమే వెడమాయను. కొంచెం ఎడమ చాలు నీ జీవితాన్ని నాశనం చేయటానికి. కొంచెము చాలు నీ బ్రతుకును ప్రతిష్టను పాడు చేయటానికి. ఏడుస్తున్నాడండి. అయ్యో ఎందుకు ఏడుపు? బాల్యములో మాటం లేదు, యవన వయసులో కూడా మాటం లేదు. ఇప్పుడు ఏడుస్తున్నాడు. రోగాలు పాలై శరీరం అంతా కృషించిపోతూ రోగాలు పాలై ఇప్పుడు ఏడుస్తూ అంటాడు, అయ్యో ఉపదేశకుల మాట నేను ఎందుకు వినలేదయ్యా, నేను త్రోసివేశానయ్యా, దైవజనుడి మాట త్రోసివేశానయ్యా. మందిరానికి సమీపంగానే ఉన్నాను, మందిరానికి వెళ్ళకుండా, మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతికి విచ్చలవిడితనానికి అలవాటు పడి నా జీవితాన్ని పాడు చేసుకున్నానని గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. ప్రయోజనం ఏంటి? సంసోను గాని క్షౌరము చేయబడ్డాక వివరం వచ్చిందట. ఎందుకు సుఖం? బిడ్డలారా, జీవితంలో దేవుడు మాట్లాడతాడు. ఆ రీతిగా దేవుడు సమూయేలుతో ముమ్మారు సమూయేలు 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 అని పిలిచి మాట్లాడాడు. చిత్తమున ఏలినవాడా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చెప్పండి. ఎంత విధేయత, ఎంత విధేయత అండి సమూయేలుకు. బాల్యములోనే తల్లి నేర్పిందా? తండ్రి నేర్పాడా? లేదే. బిడ్డలారా, తల్లి ప్రార్థన అక్కడ, ఇక్కడ బిడ్డ విధేయత కలిగి బ్రతకటానికి ఆధారమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వెక్కడ ఉండి ప్రార్థన చేస్తే నీ విధేయత, నీ తగ్గింపు, నీ ప్రేమ, నీ జీవితం దేవునికి నువ్వెంత సన్నిహితంగా ఉంటావో
నీ ప్రార్థన అక్కడ నీ బిడ్డలను సన్నిహితంగా మారుస్తుంది. ఎందుకో తెలుసా? అపోస్తల కార్యంలో రాయబడి ఉంటుంది, ఏమని తెలుసా? మీకును మీ దూరస్తులందరికీ చెందునుగా కంటాడు. నువ్వెక్కడుండి ప్రార్థన చేసినా, ఎంత దూరం నుండి ప్రార్థన చేసినా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుని మాట వింటావా? దేవునికి లోబడతావా? బిడ్డలారా, సమూయేలు బాల్యములోనే దేవుని మాట విన్నాడు. సమూయేలు యెహోవా షిలోహు మందిరములో సమూయేలు యాజకుడయ్యాడని ఎక్కడ మొదలుకొని, దాను మొదలుకొని బెయిర్షెబ వరకు ఎంతమంది చెప్పుకుంటున్నారండి. ఆ తల్లి ఎక్కడో కానీ తీసుకొచ్చే మందిరంలో బారేసిందంట. ఆ బిడ్డ ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడంట. అందుకే దేవుడు ఆ బిడ్డను ప్రేమించి అతని విజేతను చూసి దీపస్తంభం మీద దీపం మారిపోకమునిపోయి సమూయేలుకు బాలుడుగా ఉన్నప్పుడు ఈ భోజను ధరించి యాజకత్వం చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగా. అందరు చెప్పుకుంటున్నారు. ఆ ఊరోళ్ళు కాదు, ఆ సంఘం వాళ్ళు కాదు, ఆ మందిరం వాళ్ళు కాదండి. దాను మొదలుకొని బెయిర్షెబ వరకు పట్టణాలు దేశాలు దాటిపోయింది సమూయేలు యొక్క విధేయత, సమూయేలు యొక్క నాయకత్వాన్ని గురించి, సమూయేలు యొక్క యాజకత్వాన్ని గురించి. సమూయేలు యొక్క ప్రవక్త అప్పుడే కాదు, యాజకుడే. ముందేమయ్యాడు? యాజకుడు. ఏం యాజకుడు? ఏలి యాజకత్వం ఆగిపోయింది. మందిరములో దీపము ఆరిపోక మునుపు సమూయేలు ఆ దీపాన్ని ఆరిపోకుండా నూనె పోసాడు. దేవుడు అది చూశాడు. దేవుడు ఎంత సంతోషించుంటాడు. అనవసరంగా అన్నకు కొంతకాలం సంతానం లేకుండా చేశాడు. అంటే అన్న మనసు అప్పుడు అలాగుంది. ఎవరి మీద ద్వేషం? పెనిన్న మీద. లెగితే పెనిన్న పిల్లలు కనపడుతున్నారు, పెనిన్న కనపడుతుంది. అన్న కడుపు మండిపోతుంది. ఏంటి ఇది? పిల్లలను కంటుంది. నాకేమో పెనిమిటిని అడుగుతుంది, నాకు పిల్లలు ఇస్తావా? ఇవ్వ. నువ్వు నాకు పిల్లలు ఇస్తావా? ఇవ్వ. రాహేలు గాని యాకోబును పీడించినట్టు. బిడ్డలారా, ఒక దినం ఏమి ఎల్కానా ఏమి కాదు కానీ అన్నే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని మందిరానికి వచ్చింది. ఆ తీర్మానమే ఏ స్థలములో తల్లి కన్నీరు కార్చిందో, ఏ స్థలములో తల్లి విజ్ఞాపన చేసిందో, ఏ స్థలములో తల్లి ప్రమాణం చేసిందో, తీర్మానం చేసుకుందో, ప్రతిష్ఠ చేసిందో, అక్కడే తన బిడ్డ దూపార్తిని చప్పలు కొట్టరే గట్టిగా, అక్కడే దూపార్తిని తీసుకున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు. నువ్వు మందిరంలో పరిచర్య చేస్తే నీ పరిచర్య ధర్మమును మరిచిపోవటకు నా దేవుడు అన్యాస్తాడు కాదు. ప్రోత్సహించండి పిల్లల్ని. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రోత్సహించండి, పంపించండి, మందిరానికి వెళ్ళండి. దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. మన దైవజనుడు ఫోన్ చేశాయా, మీరు ప్రార్థన చేశారు, వాళ్ళు పాదశుద్ధి చేశారు, మీకు దైవజనురాలకి ఇప్పుడు ఆ అమ్మాయికి 6వ మాసం. స్తోత్రం చెప్పండి దేవునికి. అయ్యా ప్రార్థన చేసి వచ్చారు. కన్నీరు విడిచి ప్రార్థన చేసాం. ఆ రోజున చింతల పుల్ల కన్నీరు విడిచి ప్రార్థన చేశాం. ప్రభువా, మేమే పార్టీ వాళ్ళమని ఆ బిడ్డలు మా కాళ్ళు కడిగారు. మీ సావుకురాలికి సావుకుడికి ఇద్దరికి పాదాలు కడిగి తుడిచి పాదాలు పట్టుకున్నారయ్యా. ఆ బిడ్డల కొరకు చేతులు వేసి కన్నీరు విడిచి ప్రార్థన చేసి. దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఆ దేవుడు ఆ బిడ్డల జ్ఞాపకము చేసుకుంటాడు. నేను చెప్పటం కదయ్యా, ఆయనే చెప్తాడు మీకని తన పెనిమిడితో చెప్పించాడు దైవజనుడు. అయ్యా త్వరలో మా ఇంటికాడ మళ్ళీ మంచి కూటం పెడతాం అయ్యగారు, మీరు రావాలి. దేవుడు ఎక్కడ, ఏ సమయంలో,
ఏ రీతిగా ఆయన కార్యాలు జరిగిస్తాడో మనకు తెలియదు. కానీ ప్రభు పాదాలు పట్టుకోవటం అవసరం. ఏంటి ఆశ్చర్యం? దేవునికి పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి. తప్పయ్యా వద్దయ్య అంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము కడిగేది మీ పాదాలు కాదు, దేవుని పాదాలు. దేవుడు ఆ బిడ్డలను ప్రేమించి అద్భుతమైన కార్యం చేశాడు. ఎందుకు ఈరోజు సాక్ష్యం చెప్పగలుగుతానంటే, మేలు చేయుటకు ఆయన చాలిన దేవుడు కనుక పరిచర్య చేయటానికి బిడ్డలను ఎప్పుడు మీరు ఆటంకపరచకండి, ప్రోత్సహించండి పిల్లల్ని. మందిరములు పరిచర్య చేస్తే ఆ మందిరములు పరిచర్య కృతజ్ఞత దేవుడు మర్చిపోవడం. నువ్వు ఏదడుగుతుంది ఇస్తాడు. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్.